హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి వెజ్ ఇప్పీ నూడిల్స్ అండి. మాకు ఇప్పీ నూడిల్స్ చేసుకోవడం తెలియదా అని అంటారేమో. అలా కాదండి, రీసెంట్గా నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు ఇప్పీ నూడిల్సే తెచ్చుకుంటాము. ఇప్పీ చూస్తుంటే నాకు ఇప్పీలోనే కొత్తగా ఆటా నూడిల్స్ అని చెప్పి కనిపించింది. సరే అయితే ఒకసారి ట్రై చేద్దాము, ఎలా ఉందో ఏంటో టేస్ట్ అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్ పోసుకుని దాంట్లో మనకి ఏదైతే వెజ్జీస్ కావాలో వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే మసాలా వస్తుందో ఆ మసాలాని నేను ఇప్పుడే యాడ్ చేస్తానండి. కొంతమంది లాస్ట్లో యాడ్ చేస్తారు. వెజ్జీస్కి కూడా కొంచెం మసాలా పడుతుంది కదా అని చెప్పి నేను ముందే యాడ్ చేస్తాను. కొంచెం వాటర్ పోసుకుని అది కొంచెం బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తుంది ఏంటి అంటే ఇప్పీ వాళ్ళదే చూడండి ఆటా నూడిల్స్ అనమాట. ఆశీర్వాద్ వాళ్ళది ఆటా నూడిల్స్. దీంట్లో మెయిన్గా వీట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఆటా యూస్ చేస్తున్నారు. మామూలుగా మన ఓల్డ్ ఇప్పీలో అయితే మైదా యూస్ చేస్తారు. మైదా మీద మనకి ఈ ఆటా అనేది కొంచెం బెటర్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ నార్మల్ ప్రాసెస్లోనే ఆ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలండి. మంచిగా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత మన టేస్టీ వెజ్ ఇప్పీ నూడిల్స్ రెడీ అండి. మనకి మైదాతో పోల్చుకుంటే ఆటా అనేది కొంచెం బెటర్ కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.